ఎర్రమంజిల్ మెట్రో మాల్లో హౌస్ కీపింగ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న సత్యనారాయణ మృతి చెందారు. పని ఒత్తిడి కారణంగానే తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య కల్పన ఆరోపిస్తున్నారు. అనారోగ్యానికి గురైన తన భర్తను సమీపంలోని ఆసుపత్రికి తరలించి ఉంటే జీవించి ఉండేవాడని, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎంతో కాలంగా మాల్లో పనిచేస్తున్న కార్మికుడి పట్ల హీనంగా వ్యవహరించారని, గేటు ముందు అనాథ శవంలా తన భర్త మృతదేహాన్ని పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని భార్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను బాధపడ్డానే ఎక్కువ చెప్పలేడు. రోజు మాట్లాడిండు. సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు ఫోన్ చేసిన, 9 గంటలకు ఫోన్ చేస్తే మాట్లాడిండు. బాగానే ఉన్నాడు. మన ఫ్రెండ్స్ తో ఏమన్నా షేర్ చేసిండు ఇప్పుడు? ఏమో నాకు తెలియదు. మీరు ఇలానే లేవాలి చెప్పిరో తెలియదు. వానికి ఏమన్నా వాడు ఇంటికి మళ్ళీ ఇంటికి వస్తుందని ఏమన్నా ఇచ్చిరని తెలియదు. నా కొడుకు అయితే పిల్లడు కాడు. వాడు సాధించాలని నేను చదువుకున్నాడు. నా కొడుకు నాకు చెప్పలేడు. నేను బాధ సిగ్గు ఇప్పటి వరకు ఆరోగ్య శాఖ మంత్రి స్పందించకపోవడమా? సిగ్గు ఇప్పటి వరకు ఆరోగ్య శాఖ మంత్రి స్పందించకపోవడమా?